మూవింగ్ ఆన్, సాయి కృష్ణ కేసు మరొక మలుపు తిరిగింది. సిట్ కస్టడీ వేళ ఈ కేసు నిందితుడు సిఐ నాగరాజు కోర్టుకు రాసిన లెటర్ ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. తాను నిర్దోషిని అంటూ సిట్ పైనే సంచలన ఆరోపణలు చేశారు నాగరాజు. తనతో నేరాన్ని ఒప్పించడానికి కస్టడీకి కోరారు అంటూ కోర్టుకు చెప్పుకున్నారు ఆయన. మరోవైపు స్టేషన్ టెర్రస్ పై అస్థికలు కాలిన బూడిద దొరికాయి. మొత్తానికి ఈ కేసు రాను రాను ఊహించని మలుపులు తిరుగుతోంది. కృష్ణలంక సాయి కృష్ణ కేసులో నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజు కస్టడీ వ్యవహారం ఇప్పుడు హైకోర్టుకు చేరింది. నాగరాజును 8 రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ 2వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు అనుమతిచ్చినప్పటికీ కొన్ని కఠినమైన షరతులు విధించింది. అయితే ఆ షరతులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సిట్ అధికారులు లంచ్ మోషన్ పిటిషన్ ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. హైకోర్టు నుంచి స్పష్టత వచ్చే వరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సిఐ నాగరాజు విచారణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే సాయి కృష్ణ లాకప్ డెత్ దర్యాప్తులో సిట్ అధికారులు సంచలన విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సిఐ నాగరాజు కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లో షాకింగ్ అంశాలను ప్రస్తావించారు. పోలీస్ స్టేషన్లో పలు అనుమానాస్పద మరకలను గుర్తించినట్లు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా ఒక లాఠీపై కీలక మరకలు లభించాయని, వీటన్నింటికీ మించి స్టేషన్ టెర్రస్ పై ఎముకలు, కాలిన బూడిదను స్వాధీనం చేసుకున్నట్లు సిట్ తెలిపింది. అలాగే పాక్షికంగా కాలిపోయిన బ్రాస్లెట్ తో పాటు మరికొన్ని వస్తువులను ఫోరెన్సిక్ పరీక్షల కోసం స్వాధీనం చేసుకున్నామని కోర్టుకు వివరించారు. నిందితుడు నాగరాజును ఏ ఆధారాలతో అరెస్టు చేశామో కూడా సిట్ అధికారులు పిటిషన్లో స్పష్టంగా పొందుపరిచారు. మరోవైపు ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికిస్తున్నారంటూ సిఐ నాగరాజు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై న్యాయమూర్తికి ఏకంగా 18 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ఈ కేసులో తాను పూర్తిగా నిర్దోషినని, సిట్ అధికారులు తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని లెటర్ రాశారు. కస్టడీ పేరుతో తనను బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ విచారించాల్సొస్తే న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని, కస్టడీలో ఎలాంటి వేధింపులు జరగకుండా కోర్టు రక్షణ కల్పించాలని నాగరాజు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. ఇటు పోలీస్ విచారణతో పాటు అటు మెజిస్ట్రేరియల్ విచారణ కూడా వేగవంతమైంది. శనివారం నాడు ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ ఆఫీసులో ఈ కేసుపై విచారణ జరగనుంది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి ప్రజలకేమైనా సమాచారం తెలిస్తే నిర్భయంగా వచ్చి చెప్పాలని ఆర్డీఓ పిలుపునిచ్చారు. ఏదేమైనా హైకోర్టు ఇచ్చే తీర్పుపైనే ఇప్పుడు సిట్ తదుపరి యాక్షన్ ప్లాన్ ఆధారపడి ఉంది.